మాల్దీవుల అందాల గురించి మనందరికీ తెలుసు. కానీ చీకటి పడ్డాక ఇక్కడి సముద్రం ఒక మాయా ప్రపంచంలా మారుతుందని మీకు తెలుసా? రాత్రివేళ ఆకాశంలోని నక్షత్రాలు నేలమీదకు దిగివచ్చాయా అన్నట్లుగా వాదో ద్వీప తీరం నీలిరంగులో మెరిసిపోతుంది. ఈ అద్భుతాన్ని సీ ఆఫ్ స్టార్స్ అని పిలుస్తారు. ఊహకందని ప్రకృతి వింతను చూస్తుంటే మనం భూమి మీద ఉన్నామా లేక ఏదైనా ఫ్యాంటసీ ప్రపంచంలో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది. పగలు తెల్లటి ఇసుకతో మెరిసే ఈ తీరం రాత్రి కాగానే నీలిరంగు వెలుగులతో నిండిపోతుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ వెలుగుల పండుగను ఈరోజు మనం ఈ డాక్యుమెంటరీలో వివరంగా చూద్దాం. సిద్ధంగా ఉండండి, ఈ ప్రయాణం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ నీలిరంగు కాంతి వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసా? ఇది మంత్రం కాదు, ఒక అద్భుతమైన జీవశాస్త్ర ప్రక్రియ. ఇక్కడ ఉన్న నీటిలో లింగ్యులోడినియం పాలిడ్రమ్ అనే చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిని ఫైటోప్లాంక్టన్ అని అంటారు. ఎవరైనా నీటిని కదిలించినప్పుడు లేదా అలలు ఒడ్డుకు తగిలినప్పుడు ఈ జీవుల్లో రసాయనక చర్య జరుగుతుంది. లూసిఫెరిన్ అనే పదార్థం ఆక్సిజన్తో కలిసినప్పుడు ఈ వెలుగు వెదజల్లుతుంది. దీనిని బయోల్యూమినెసెన్స్ అంటారు. నిజానికి ఇది వాటి ఆత్మరక్షణ కోసం ఉపయోగపడే ఒక ప్రక్రియ. శత్రువుల నుండి తప్పించుకోవడానికి అవి చేసే ఈ ప్రయత్నం మన కళ్లకు మాత్రం ఒక అద్భుతమైన కాంతి ప్రదర్శనలా కనిపిస్తుంది. నీటి అడుగున జరిగే ఈ రసాయన చర్యలు ప్రకృతిలో ఎంతటి వైవిధ్యముందో మనకు చాటి చెప్తాయి. ఇక్కడ ఇసుక మీద నడుస్తుంటే మీ పాదముద్రలు కూడా మెరుస్తాయి. ఇది చూస్తుంటే మనమేదో వేరే గ్రహం మీద ఉన్నామా అనిపిస్తుంది. పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూసి మైమరిచిపోతారు. రాత్రివేళ సముద్ర తీరంలో నడవడం ఒక మధురమైన అనుభూతిని ఇస్తుంది. ఈ నీలి వెలుగులు కెమెరా కంటికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఫోటోగ్రాఫర్లకు ఇది ఒక స్వర్గం అని చెప్పవచ్చు. మీరు నీటిలో రాయి విసిరినా లేదా చేతితో నీటిని తాకినా ఆ ప్రాంతం వెంటనే నీలిరంగులోకి మారిపోతుంది. చీకటిలో ఈ వెలుగులు నక్షత్రమండలాన్ని భూమిపైకి తెచ్చినట్లుగా ఉంటాయి. పర్యాటకులు ఈ అనుభూతిని తమ జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఇది కేవలం ఒక దృశ్యం కాదు, ఒక అద్భుత అనుభూతి. ఈ అద్భుతాన్ని చూడటానికి జూన్ నుండి అక్టోబర్ వరకు సరైన సమయం. ఈ సమయంలో సముద్రపు నీరు వెచ్చగా ఉండి ఈ జీవుల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. పౌర్ణమి లేని చీకటి రాత్రులలో ఈ వెలుగులు ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. మాల్దీవుల రాజధాని మాలే నుండి స్పీడ్ బోట్ ద్వారా మీరు ఈ ద్వీపానికి చేరుకోవచ్చు. ఇక్కడికి వెళ్లడానికి ప్లాన్ చేసుకునేవారు వాతావరణాన్ని ముందుగా తనిఖీ చేసుకోవడం మంచిది. ఎందుకంటే వర్షం పడితే ఈ దృశ్యం కనిపించే అవకాశం తక్కువగా ఉంటుంది. వాదో ద్వీపంలో స్థానిక గెస్ట్ హౌస్లు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. అక్కడ ఉంటూ మాల్దీవుల సంస్కృతిని, ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఈ సీ ఆఫ్ స్టార్స్ను చూడవచ్చు. వాదో ద్వీపం ప్రకృతి అందాలకు నిదర్శనం. పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఈ అద్భుతాన్ని మనం ఆస్వాదించాలి. ఈ అరుదైన దృశ్యం మన జీవితంలో ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మీరు కూడా ఎప్పుడైనా మాల్దీవులకు వెళ్తే ఈ సీ ఆఫ్ స్టార్స్ను చూడటం మర్చిపోకండి. పర్యావరణానికి హాని కలిగించకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఈ అందాలను భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రకృతి మనకిచ్చిన ఈ అపురూప కానుకను కళ్లారా చూసి తరించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ప్రయాణాలలో ప్రకృతిని గౌరవించండి.